హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే ఎవరికైనా చల్లగా ఏదైనా తినాలి, తాగాలి అనిపిస్తుంటుంది కదా. కానీ మా ఆయనకి మాత్రం సమ్మర్ వచ్చిందంటే పళ్ళు అవన్నీ ఎక్కువగా తెస్తారు. అవి కూడా జ్యూస్లు ఏమి కాకుండా మామూలుగా తినండి, అలా తింటేనే బాగుంటుంది అని అనేసి అంటూ ఉంటారనమాట. ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ అంటే అస్సలు ఒప్పుకోరు. తాగొద్దంటే తాగొద్దు అని చెప్తారనమాట. అందుకనేసి గ్రేప్స్ తెచ్చారు. ఇంకా అవి ఎంత తింటామండి. అందుకనేసి మామూలుగా జ్యూస్ చేసేస్తానంటే మా పిల్లలు జ్యూస్ వద్దు, ఐస్ క్రీమ్ చేయి మమ్మీ అన్నారు. అందుకని ఫస్ట్ టైం అయితే పిల్లల కోసము ఐస్ క్రీమ్ చేశాను. గ్రేప్స్తో కదండి, పుల్లగా తీగా ఉంటుంది, బాగుంటుంది, నోటికి కూడా రుచిగా ఉంటుందని చేశాను. కానీ ఇందులో కొద్దిగా సబ్జీ సీడ్స్ వేశాను. ఫస్ట్ టైం అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలాంటి ఐస్ క్రీమ్స్ చేయలేదు. ఒక రోజంతా వదిలేసాను అనమాట ఫ్రిడ్జ్లోనే. ఇంకా అప్పటికి వస్తాయని అయితే అనుకోలేదు, కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి. మా పిల్లలకి నాకు బాగా నచ్చాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే ఎవరికైనా చల్లగా ఏదైనా తినాలి, తాగాలి అనిపిస్తుంటుంది కదా. కానీ మా ఆయనకి మాత్రం సమ్మర్ వచ్చిందంటే పళ్ళు అవన్నీ ఎక్కువగా తెస్తారు. అవి కూడా జ్యూస్లు ఏమి కాకుండా మామూలుగా తినండి, అలా తింటేనే బాగుంటుంది అని అనేసి అంటూ ఉంటారనమాట. ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ అంటే అస్సలు ఒప్పుకోరు. తాగొద్దంటే తాగొద్దు అని చెప్తారనమాట. అందుకనేసి గ్రేప్స్ తెచ్చారు. ఇంకా అవి ఎంత తింటామండి. అందుకనేసి మామూలుగా జ్యూస్ చేసేస్తానంటే మా పిల్లలు జ్యూస్ వద్దు, ఐస్ క్రీమ్ చేయి మమ్మీ అన్నారు. అందుకని ఫస్ట్ టైం అయితే పిల్లల కోసము ఐస్ క్రీమ్ చేశాను. గ్రేప్స్తో కదండి, పుల్లగా తీగా ఉంటుంది, బాగుంటుంది, నోటికి కూడా రుచిగా ఉంటుందని చేశాను. కానీ ఇందులో కొద్దిగా సబ్జీ సీడ్స్ వేశాను. ఫస్ట్ టైం అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలాంటి ఐస్ క్రీమ్స్ చేయలేదు. ఒక రోజంతా వదిలేసాను అనమాట ఫ్రిడ్జ్లోనే. ఇంకా అప్పటికి వస్తాయని అయితే అనుకోలేదు, కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి. మా పిల్లలకి నాకు బాగా నచ్చాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.